శివ, అరే అసలు ఈ సైకిల్కి ఏమైంది? ఫ్రెండ్స్, శివ సైకిల్ కి సడన్ గా ఏమైంది? ఈ సైకిల్ ని వేరే ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఇక్కడి నుంచి ఇంకా దూరంగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నీకు సంతోషమా బాబు? హా నాన్న, నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ యాక్షన్ మాత్రమే జరుగుతుంది. కాస్త కామెడీ ఉంటే బాగుంటుంది. కామెడీ కూడా జరుగుతుంది బాబు. అరే శివ, నీ సైకిల్ కి అసలు ఏమైంది? తప్పకుండా ఎవరో నా సైకిల్ ని ఏదో చేసినట్టున్నారు. అది వాళ్ళ మాట వింటోంది. అది ఎవరో తెలుసుకోవాలి. కానీ ముందు మనం దీని గురించి లడ్డు సింగ్ సార్తో చెప్పాలి. శివాను అసలు దిగులు పడకు. నీ కేసు నా చేతిలో ఉంది. నీకు బాగా తెలుసు కదా, లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. సైకిల్ వచ్చింది. అరే రే, మీరందరూ సైకిల్ని చూసి ఎందుకు ఇలా భయపడుతున్నారు? యువర్ సైకిల్ ఇస్ అండర్ అరెస్ట్. ఎప్పుడే వెళ్ళి దాన్ని తీసుకొస్తాను చూడు. చూసారా, అసలు ఏం కాలేదుగా. మీరందరూ అనవసరంగా భయపడుతున్నారు. ఏం చేయలేదు చూసారుగా. శివ, కాపాడండి కాపాడండి. శివ, నన్ను కాపాడు. ఏమైంది? సైకిల్కి ఏమైంది అయ్యా? సరే బాబు, కామెడీ వచ్చింది కదా, ఎంజాయ్ చేస్తున్నావా? ఎస్ నాన్న, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను ఎందుకని ఇలా చేస్తున్నావు? నన్ను నీతో పాటు ఎందుకు ఇలా తిప్పుతున్నావు? నా దగ్గర దెబ్బలు తినకూడదనుకుంటే మర్యాదగా నాతో డాన్స్ చేయండి, లేకపోతే నాతో దెబ్బలు తినడానికి సిద్ధం అవ్వండి. సైకిల్ ని ఎవరో ఏదో చేస్తున్నారు, కానీ వాళ్ళెవరో కనిపెట్టాలి. అరే శివ, ఆ స్మార్టీ నీ సైకిల్ ని ఏదో ఒకటి చేశాడని నాకు కనిపిస్తోంది. నీకు గుర్తుందా, ఒకరోజు తనని, తన డ్రైవర్ ని నువ్వు బాగా కొట్టావు. ఈ బాక్స్ లో ఉన్నది తినేసిన తర్వాత నీకు ఇస్తాను. స్మార్టీ, తన టిఫిన్ బాక్స్ ని తిరిగి ఇచ్చేసేయ్. నేను ఇవ్వను. ఏం చేస్తావు నువ్వు? స్మార్టీ చూడు, నేను గొడవకి రాలేదు.
మర్యాదగా తిరిగిచ్చేయి, లేకపోతే నీకు మంచిది కాదు. రే చిన్నపిల్లడా, వెళ్ళి క్లాస్ అటెండ్ చెయ్యి. మా స్మార్టీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏ శివ, శివ, నా పేరు శివ. స్మార్టీ, మర్యాదగా తిరిగిచ్చేయి, లేకపోతే స్మార్టీ బాబు, త్వరగా క్లాస్కి వెళ్ళండి. మీరు క్లాస్కి వెళ్ళలేదని తెలిస్తే నాన్నగారు కోప్పడతారు. వెళ్ళక ముందు త్వరగా టిఫిన్ బాక్స్ ఇచ్చేయి, లేదంటే తర్వాత నిన్ను కొట్టాల్సి ఉంటుంది. అవును, గుర్తుకొచ్చింది. బహుశా తనే చేసుంటాడేమో. రండి వెళ్ళి మనం తెలుసుకుందాం. ఇది స్మార్టీ వాళ్ళ ఇల్లు కదా, చూస్తే తెలుస్తుంది లోపల ఏం జరుగుతుందో. సూపర్ గా ఉంది. శివ ఫ్రెండ్స్ డాన్స్ చేసేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? ఓ ఎంజాయ్ చేస్తున్నారా సార్? శివ, ఏదైనా ప్లాన్ చేసి వీళ్ళని డాన్స్ ఆడేలా చేయాలి. తర్వాత దాన్ని చూసి మనం ఎంజాయ్ చేయాలి. ఓ సరే మిత్రులారా, నా రోబోట్ బి వాళ్ళ చెవుల లోపలికి వెళ్ళి వాళ్ళని ఒక డిఫరెంట్ డాన్స్ మోడ్కి తీసుకువెళ్తుంది. వాళ్ళు ఎలా డాన్స్ చేస్తారో చూద్దాం. ఏం చేస్తున్నావు? డాన్స్ చేసి అంత ఇక్కడ ఏం జరుగుతుంది? ఆపు, ఆపమంటున్నాను కదా. నాన్న, సడన్ గా ఇతనికి ఏమైంది? ఆపండి అంకుల్, అసలు మీకు ఏమైంది? స్మార్టీ డాడీ చేత కూడా బ్రేక్ డాన్స్ చేయించు. అరే, అసలు మీకు ఏమైంది? ఎందుకని సడన్ గా అందరూ ఇలా డాన్స్ చేయడం మొదలు పెట్టారు? ఈ డ్రెస్ లో ఏదో ఉంది బాబు, అదే నన్ను డాన్స్ చేయిస్తుంది. నేనేమి డాన్స్ ఆడలేదు. శివా, ఆ శివ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. వాడే ఇదంతా చేస్తున్నాడు. గాడ్స్, వెళ్ళి వాడిని వెతకండి. వీడేంటి చాలా ఎక్కువగా అరుస్తున్నాడు? వీడిని కాసేపు డాన్స్ చేపిద్దామా? ఓకే రేవా. నాన్న, హెల్ప్! అరే రే, నేను ఎందుకు నిల్చోలేకపోతున్నాను? నాన్న, నా మెడ మీద ఏదో ఉంది. ఇంతవరకు నువ్వు బాగా సైకిల్ తొక్కేశావు. ఇక మీదట నువ్వు ఈ సైకిల్ని తొక్కలేవు చిన్నపిల్లోడా. సారీ సైకిల్, ఈ రోజు నేను నీతో గొడవ పడబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా సైకిల్వి కావు. నిన్ను వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవడానికి గొడవ పడ్డం తప్ప వేరే మార్గమే లేదు. నీకు కూడా తెలుసు కదా, నన్ను చిన్నపిల్లాడని చెప్తే నచ్చదు అని. శివ, నా పేరు శివ. నా పేరు నీకు గుర్తుంది కదా? శివాని బాగా కొట్టు, కొట్టు. వాడు అసలు స్కూల్ వైపు రాకూడదు. వద్దు, పారిపోండి. ఇలా జరగడానికి కారణం ఇదిగో ఇదే. నా సైకిల్కి వైరస్ని ఇచ్చి దాన్ని ఒక రోబోటిక్ సైకిల్గా వాళ్ళు మార్చుకున్నారు. ఇక ఇప్పటి నుంచి నా సైకిల్ నాతోనే ఉండిపోతుంది. దీన్ని మళ్ళీ కొత్త దానిలా రెడీ చేస్తాను. హలో స్మార్టీ, ఇంకా మిమ్మల్ని కూడా స్మార్టీ వాళ్ళ నాన్న. జాగ్రత్తగా వినండి అంకుల్, మీరు ఈ విధంగా బిహేవ్ చేసి ఉండకూడదు. మీరు స్మార్టీ చెప్పే ప్రతి విషయానికి ఒప్పుకొని ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. లడ్డు సింగ్ గారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు వస్తూ ఉంటారు. ఇదేంటి నాన్న ఇలా జరిగింది? శివ మిమ్మల్ని కూడా ఓడించేశాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు.